Hello everyone, welcome to the video series on Pharma Concepts for Pharmacy Competitive Examinations. ఈ వీడియోలో anatomic సంబంధించిన ఒక క్వశ్చన్ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ లెట్ us look at the question. The hip bone is made up of 4 ఆప్షన్స్ ఇచ్చారు. ప్రతి ఆప్షన్లో 3 anatomical terms ఇచ్చారు. సో ఈ anatomy క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే మనకి కరెక్ట్గా anatomical టర్మ్ని ఐడెంటిఫై చేయాలి. వేరియస్ టర్మ్స్ ఏమి ఇచ్చారంటే ఇలియం, ప్యూబిస్, ఈస్థమస్, టీబియా, ఫిబ్యులా, ఫీమర్, పటెల్లా ఈ వర్డ్స్ అన్నీ ఇచ్చారు. ఇంకా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో వచ్చిన ఇలియంకి థర్డ్ ఆప్షన్లో వచ్చిన ఇలియంకి స్పెల్లింగ్లో చిన్న డిఫరెన్స్ ఉంది. ILEUM ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ILIUM. నా రెండు anatomical పార్ట్సే. ILEUM అంటే ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. అది ఇలియం, ILEUM. అదే ILIUM అంటే హిప్ బోన్స్లో వచ్చే ఒక పార్ట్. సో ఒక్క ఆల్ఫాబెట్ మారుతుంది, వర్డ్స్ సేమ్ సౌండ్ వస్తాయి కానీ డిఫరెన్స్ ఇదనమాట. సో ఆన్సర్ ఏంటంటే హిప్ బోన్స్ ఆర్ మేడప్ ఆఫ్ 3 థింగ్స్: ఇలియం, ఇస్చియం, ప్యూబిస్. ఆప్షన్ సి రైట్. యాక్చువల్గా ఇవన్నీ పెల్విక్ గడ్డిల్లో పార్ట్స్. మన పెల్విస్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 పార్ట్స్: హిప్ బోన్స్ ఒకటి, సాక్రమ్ ఒకటి, కాసిక్స్ ఒకటి. అయితే సాక్రమ్ ఆ వెర్టిబ్రల్ కాలంలో మనకి సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రమ్ ఈ ఇలియంతో అటాచ్ అయి ఉంటుంది. ILIUM ఇలియంతో అటాచ్ అయ్యి ఇలియో సాక్రమ్ అని అటాచ్ అవుతుంది. నా హిప్ బోన్స్ ఎలా అర్థం చేసుకోవాలంటే యూ కెన్ లుక్ ఎట్ ద డయాగ్రామ్. ఈ హిప్ బోన్స్లో 3 బోన్స్ ఉంటాయి: ఇలియం, ఇస్చియం, ప్యూబిస్ ఒక సైడ్, ఇంకొక సైడ్ ఇలియం, ఇస్చియం, ప్యూబిస్. ఇలా 2 సైడ్లు హిప్ బోన్స్ వచ్చి ప్యూబిస్ దగ్గర కంబైన్ అవుతాయి. దాన్ని ప్యూబిక్ సింఫైసిస్ అంటారు. అయితే ఇలియం, ఇస్చియం, ప్యూబిస్ కంబైన్ అయ్యేటప్పుడు మధ్యలో వచ్చే రీజన్నే ట్రైరేడియేట్ కార్టిలేజ్ అంటారు. యూజువల్గా అడల్ట్హుడ్ వచ్చేసరికి అది ఫ్యూజ్ అయిపోతుంది. ఆ మధ్యలో వచ్చే స్పేస్ సాకెట్లా ఉంటుంది, దాన్ని ఎసిటాబ్యులం అంటారు. అంటే ఒక కప్ షేప్లో ఉంటుంది కాబట్టి ఎసిటాబ్యులం అంటారు. ఆ కప్ షేప్లోకి ఫీమర్ హెడ్ ఇన్సర్ట్ అవుతుంది. అంటే మన థైలో వచ్చే ఫీమర్ బోన్ అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సో ఒక సైడ్ ఇలాగ ఫీమర్, వేరే సైడ్ ఇంకొక ఫీమర్, ఇలా 2 బోన్స్ మన హిప్ని ఫామ్ చేస్తాయి. సో ఆ హిప్ బోన్స్ ఏంటంటే ఈ 3 బోన్స్. మిగతా వర్డ్స్ అర్థం చేసుకున్నాం. ఈస్థమస్ అంటే నారో ఓపెనింగ్ విచ్ లీడ్స్ టు లార్జ్ ఓపెనింగ్స్ ఇస్ కాల్డ్ ఈస్థమస్. మనకి థైరాయిడ్ ఈస్థమస్ అని, ఈస్థమస్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉన్నాయి, దాని అర్థం అది. పటెల్లా అనేది మనకి టీబియో, ఫిబ్యులా అనేది లోవర్ లెగ్ బోన్స్. థై లెగ్ ఏంటి, ఫీమర్. ఈ రెండింటికి మధ్యలో ఉండే నీ క్యాప్ని ఎనటామికల్గా పటెల్లా అంటాం, రైట్. ఫీమర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫీమర్ ఇస్ ఏ థై బోన్. మనకి ఇచ్చిన ప్రతి ఆప్షన్ ఈజ్ అబౌట్ ఎనటామికల్ వర్డ్. సో అండర్స్టాండ్ దిస్. సో పెల్విక్ రీజన్లో 3 పార్ట్స్: హిప్ బోన్స్, సాక్రమ్, కాసిక్స్. హిప్ బోన్లో 3 బోన్స్ ఉన్నాయి. ఏంటి? ఇలియం, ఇస్చియం, ప్యూబిస్. ప్యూబిస్ కంబైన్ అయ్యే ప్యూబిక్ సింఫైసిస్, రైట్. ఈ 3 కంబైన్ అయ్యే మధ్యలో వచ్చే స్పేసే ఎసిటాబ్యులం, అక్కడ ఫీమర్ హెడ్ వెళ్తుంది. ఇదే కాకుండా ఇస్చియం, ప్యూబిస్ కంబైన్ అయ్యి కూడా అబ్ట్యూరేటర్ ఫొరామిన్ ఫామ్ చేస్తాయి. ఈ అబ్ట్యూరేటర్ ఫొరామిన్ నుంచి అబ్ట్యూరేటర్ మజిల్, నర్వ్, బ్లడ్ వెజల్స్ వస్తాయి. సో ఓవరాల్గా ఎనటామికల్ పార్ట్ ఇది. యూ కెన్ రిఫర్ ద డయాగ్రామ్స్ ఎట్ దిస్ బాటమ్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.